సో సైతానుగాడు వాడే తంత్రాలలో మొట్టమొదటిది అవమానపరచుట. ఈరోజు కేవలం నాకు అవమానం జరిగిందని సచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పులు పాలయ్యాను తలా ఒక మాట అందరూ నాకు అవమానమైందని ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ నన్ను అవమానపరిచారు, తలో ఒక మాట నన్ను మాట్లాడారు, ఎవరు నన్ను అర్థం చేసుకోలేదని సచ్చినోళ్ళు ఉన్నారు. నా కొడుకు నన్ను అవమానపరిచాడు, నా కూతురు నన్ను అవమానపరిచిందని సచ్చిన తల్లులు తండ్రులు ఉన్నారు. బాయ్ ఉన్నారా లేరా? నా బంధువుల్లో నా చుట్టపక్కల్లో నాకు అవమానం జరిగింది, నేను ఎందుకు బతకాలని సచ్చిన వాళ్ళు ఉన్నారు. నా పిల్లలు నన్ను ఇట్లా అన్నారని చచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. నా తల్లిదండ్రి నన్ను తిట్టారు, నన్ను అవమానపరిచారు, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయేటట్టు చేశారు అని సచ్చిన పిల్లలు ఉన్నారు. ఎందుకు అలా అయ్యారు? అవమానం. మనకేమనిపిస్తుంది? అవమానం అంటే ఏముందిలే అనిపిస్తుంది. కానీ అది మన అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని జీర్ణించుకోవటం మన మనసుకు చాలా కష్టం. కానీ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా భక్తులు ఎదుర్కొన్నారు, భూమి మీదికి నేను వచ్చినప్పుడు కూడా దాన్ని నేను ఎదుర్కొన్నాను. అపవాది తంత్రములలో మనల్ని అవమానపరచుట ఒకటి. అవమానమును లక్ష్య పెట్టవద్దు, లక్ష్య పెట్టొద్దు, పట్టించుకోవద్దు, దాన్ని దులిపివేయి. అవమానం ఎదురైందా ఛాలెంజ్గా తీసుకో, ఛాలెంజ్గా తీసుకో, సవాల్గా తీసుకో, రోషం తెచ్చుకో. దాన్ని బట్టి నీ మనసును ఇంకా రేపుకో, కానీ దాన్ని చూపించి నీ మనసును కృంగదీసే సైతానుకు మాత్రం ఛాన్స్ ఇవ్వద్దు.